హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు 7. ఈ మూవీ 1995లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీస్లోనే వన్ ఆఫ్ ది క్లాసిక్ మూవీ ఇది. ఈ మూవీ డైరెక్టర్ డేవిడ్ ఫించర్. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక సీరియల్ కిల్లర్కి సొసైటీ పట్ల బాగా ప్రేమ పెరిగిపోయి కొన్ని హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీసులకి తలనొప్పి తెప్పిస్తుంటాడు. అయితే మరి పోలీసులు ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు, చివరికి వాడిని ఏం చేశారు అన్నదే స్టోరీ. ఈ మూవీలో సస్పెన్స్ ఎంత బాగుంటుందో ఎండింగ్ దానికి మించిన హైలైట్గా ఉంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో డిటెక్టివ్ సోమర్సెట్ నీట్గా రెడీ అయ్యి ఒక క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. పక్కింటోళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇతని వైఫ్తో ఇతను 2 గంటల పాటు గొడవ పడ్డాడంట. తర్వాత ఏదో గన్ సౌండ్ వచ్చిందంట అని క్రైమ్ సీన్ దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ సోమర్సెట్కి చెప్తాడు. సోమర్సెట్ అక్కడంతా అబ్జర్వ్ చేస్తూ ఇతను చనిపోవడం ఇంకెవరైనా చూసారా అని పోలీస్ ఆఫీసర్ని అడుగుతాడు. అయ్యా సోమర్సెట్ గారు, మీరు ఈ కేసుని కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇతని వైఫ్ ఇతన్ని చంపింది, ఆమె హంతకురాలు. మీరు ఇంక దీన్ని లాక్కండి. 7 రోజుల్లో మీరు అలాగో రిటైర్ అయిపోతున్నారు, హ్యాపీగా రిటైర్ అవ్వండి. ఈ తలనొప్పులు మాకు వదిలేయండి అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ మిల్స్ వస్తాడు. 7 రోజుల్లో సోమర్సెట్ రిటైర్ అవుతుండడంతో అతని ప్లేస్లోకి డిటెక్టివ్ మిల్స్ వస్తాడు. డిటెక్టివ్ మిల్స్తో సోమర్సెట్ మాట్లాడుతూ, నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకొని మరీ ఈ ప్లేస్కి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నేను ప్లేస్ గురించి పట్టించుకోను, పని గురించి మాత్రమే పట్టించుకుంటాను అని మిల్స్ చెప్తాడు. అవునా, సరే అయితే నేను రిటైర్ అవ్వడానికి ఇంకా 7 డేస్ టైం ఉంది కాబట్టి అప్పటి వరకు నేను చేస్తున్న పనినే పట్టించుకో చాలు అని డిటెక్టివ్ సోమర్సెట్ అంటాడు. కట్ చేస్తే టైటిల్స్ పడతాయి. నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ డిటెక్టివ్ మిల్స్కి పోలీసుల నుంచి ఫోన్ కాల్ వస్తుంది. దాంతో అతని వైఫ్ ట్రేసీకి గుడ్ మార్నింగ్ చెప్పి అక్కడి నుంచి క్రైమ్ సీన్కి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. అతను చాలా భారీ సైజులో ఉంటాడు. అతను ఒక కుర్చీలో కూర్చొని అతని ఫేస్ ఎదురుగా ఉన్న ఫుడ్ ప్లేట్లో అతని ఫేస్ పెట్టినట్టుగా ఉంటుంది. అక్కడ చాలా స్పెగెటీ సాస్ బాక్సెస్ ఉంటాయి. ఏంట్రా వీడు ఎంతున్నాడు, ఆ స్పెగెటీ తినే చచ్చిపోయాడు ఏంటి అని డిటెక్టివ్ మిల్స్ అంటాడు. చూస్తే అతని కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. ఓకే, ఇది మర్డరే, అందుకనే వీడు ముందుకు వంగి నోటితో ఆ స్పెగెటీ తిన్నాడు అని మిల్స్ అంటాడు. డిటెక్టివ్ సోమర్సెట్ అతని మెడ దగ్గర అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏవో గుర్తులు కనిపిస్తాయి. నువ్వు బయటకు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయి అని డిటెక్టివ్ సోమర్సెట్ మిల్స్కి చెప్తాడు. ఆ మాటకి మిల్స్కి కోపం వస్తుంది. బాబు, నేను కూడా నీకులాగా డిటెక్టివ్ని, నీ కింద వర్క్ చేయట్లేదు, నీతో పాటు వర్క్ చేస్తున్నా. క్రైమ్ సీన్ దగ్గర అబ్జర్వ్ చేసే రైట్ నాకు కూడా ఉన్నది అని మిల్స్ అంటాడు. సర్లే, దీనికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ప్రజెంట్ ఈ కేసుని డీల్ చేస్తున్నాను నేను కాబట్టి అలా అన్నా అంతే అని సోమర్సెట్ అంటాడు. తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని అబ్జర్వ్ చేసిన ఫారెన్సిక్ డాక్టర్, ఇతను చనిపోయి చాలా రోజులయ్యింది, పాయిజన్ వల్ల అయితే ఇతను చనిపోలేదు, బాగా తిని చనిపోయాడు అని ఆ డాక్టర్ చెప్తాడు. అతని మెడ దగ్గర ఏవో గుర్తులున్నాయి, ఏంటవి అని సోమర్సెట్ అడుగుతాడు. ఏమో నాకు తెలీదు అని డాక్టర్ చెప్తాడు. బహుశా ఒక గన్ అతని మెడ దగ్గర పెట్టడం వల్లే ఆ గుర్తులు ఉన్నాయంటారా అని సోమర్సెట్ అడుగుతాడు. ఏమో అయి ఉండొచ్చు అని ఆ డాక్టర్ చెప్తారు. తర్వాత సోమర్సెట్ తన చీఫ్తో మాట్లాడుతూ, హంతకుడు ఈ చనిపోయిన వ్యక్తికి మంచిగా ఫుడ్ పెట్టాడు, అతను వామిట్ చేసుకోవడానికి ఆ టేబుల్ కింద బకెట్ పెట్టాడు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే అతను కంటిన్యూస్గా 12 గంటల పైన ఫుడ్ తింటూ ఉన్నాడంట. అందుకే అతని గొంతు పగిలిపోయింది. కిల్లర్ బలవంతంగా అతనికి ఫుడ్ పెట్టి చంపేశాడు అని సోమర్సెట్ చెప్తాడు. ఎవరినైనా చంపాలనుకుంటే వెంటనే చంపేస్తారు, ఇంత టైం తీసుకుని వాడు చచ్చేదాకా చంపరు. ఎందుకంటే కిల్లర్కి టైం చాలా ఇంపార్టెంట్. ఎంత త్వరగా వాడిని చంపేస్తే వాడు అంత త్వరగా తప్పించుకొని పారిపోవచ్చు అనుకుంటాడు. కానీ ఈ కేసులో కిల్లర్ అలా చేయలేదు. అంటే ఈ హత్య ద్వారా వాడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు అని సోమర్సెట్ అంటాడు. నువ్వు ప్రతిదీ ఇలాగే డీప్గా ఆలోచిస్తావు, అంతేం లేదు అక్కడ. ఈ కిల్లర్ గాడికి ఈ బండోడు అంటే పడదేమో, అందుకే వాడికి ఫుడ్ పెట్టి చంపేశాడేమో అని చీఫ్ అంటాడు. మాకు అక్కడ 2 గ్రాసరీ రిసిప్ట్స్ కనిపించాయి. అంటే ఆ కిల్లర్ 2 సార్లు సూపర్ మార్కెట్కి వెళ్ళి మరీ ఆ ఫుడ్ని కొన్నాడు. అప్పుడు మేమేమనుకోవాలి అని సోమర్సెట్ అడుగుతాడు. సరే, నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు అని చీఫ్ అంటాడు. ఈ కేసు జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఆ కిల్లర్ ఇంకా హత్యలు చేస్తాడు అని సోమర్సెట్ చెప్తాడు. కమాన్, జరిగింది ఒకటే హత్య, మనం అప్పుడే ఈ కన్క్లూజన్కి వచ్చేయకూడదు అని చీఫ్ అంటాడు. ఈ కేసుని నాకు కాకుండా వేరే ఎవరికైనా ఇవ్వండి. ఇంకొన్ని రోజుల్లో నేను రిటైర్ అవుతున్నా, నాకెందుకో ఈ హత్యలు ఇక్కడతో ఆగమనిపిస్తుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్కి ఈ కేసు ఇవ్వండి. డిటెక్టివ్ మిల్స్ ఈ కేసు హ్యాండిల్ చేయలేడు అని సోమర్సెట్ అంటాడు. ఎందుకు హ్యాండిల్ చేయలేను, ఈ కేసుని నాకు ఇవ్వండి అని మిల్స్ అడుగుతాడు. ఇదేమైనా చాక్లెట్ అనుకున్నావా, అడిగితే ఇచ్చేయడానికి? మర్డర్ కేస్, నువ్వు నోరు మూసుకో, ఈ కేసుని సోమర్సెట్టే హ్యాండిల్ చేస్తాడు అని చీఫ్ చెప్తాడు. నెక్స్ట్ రోజు ఒక ఫేమస్ లాయర్ చనిపోయాడని న్యూస్ వస్తుంది. పోలీసులు క్రైమ్ సీన్ దగ్గరే ఉంటారు. అక్కడ గ్రీడ్ అంటే దురాశ అని బ్లడ్తో నేలపై రాసినట్టు ఉంటుంది. ఆ లాయర్ టేబుల్ దగ్గర ఉన్న అతని వైఫ్ ఫోటోపై కిల్లర్ బ్లడ్తో అలా గీస్తాడు. చీఫ్ ఈ విషయం సోమర్సెట్కి చెప్తాడు. ఈ కేసు మిల్స్కి ఇచ్చా, చూస్తుంటే నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఇప్పుడు రిటైర్ అయ్యి ఏం చేస్తావు, ఈ కేసుని సాల్వ్ చేసి వెళ్ళొచ్చు కదా అని చీఫ్ అడుగుతాడు.
లాస్ట్ నైట్ మన స్టేషన్కి 4 స్ట్రీట్స్ అవతల ఒకరిని చంపేశారు. ఆ న్యూస్ తెలుసా మీకు? క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి, మనం వాటిని ఆపలేం. అలాగని చెప్పి మన పనిని ఆపుకోలేం కదా అని సోమర్సెట్ అంటాడు. సరే, అవును చెప్పడం మర్చిపోయా, ఈ చిన్న ప్లాస్టిక్ పీసెస్ లాంటివి చనిపోయిన ఆ బండోడి డెడ్ బాడీలో దొరికాయంట, ఇందాక డాక్టర్ చెప్పారు అని చీఫ్ చెప్తాడు. తర్వాత సోమర్సెట్ మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తాడు. అక్కడ నేలపై ఏవో మార్క్స్ ఉంటాయి. తన దగ్గర ఉన్న ఆ ప్లాస్టిక్ పీసెస్ని అక్కడ పెట్టి చూస్తే అది అక్కడ ఫిట్ అవుతుంది. దాంతో అక్కడున్న ఫ్రిడ్జ్ని పక్కకు జరిపి చూస్తే అక్కడ ఫ్రిడ్జ్ వెనకాతల గోడపై గ్లూటనీ అంటే తిండిపోతు అని ఉంటుంది. అలాగే అక్కడ ఒక పేపర్ ఉంటుంది. అందులో జాన్ మిల్టన్ అనే పోయెట్ లాస్ట్ ఇన్ ప్యారడైజ్ అనే బుక్లో రాసిన ఒక కోట్ని రాస్తాడు కిల్లర్. అదే విషయం చీఫ్కి చెప్తాడు సోమర్సెట్. మనం అనుకున్నట్టే ఈ కిల్లర్ ఒక హత్య చేసి ఆపలేదు, ఆల్రెడీ ఇంకో హత్య చేశాడు. మొదటి చంపిన వ్యక్తి దగ్గర తిండిపోతని రాశాడు, రెండోది ఆ లాయర్ని చంపి దురాశ అని రాశాడు. ఆ హంతకుడు ఇంకో 5 హత్యలు చేస్తాడు. బైబిల్లో మొత్తం 7 పాపాలు ఉన్నాయి. అవి ఏంటంటే గ్లూటనీ అంటే తిండిపోతు, గ్రీడ్ అంటే దురాశ, స్లాత్ అంటే బద్ధకం, వ్రాత్ అంటే కోపం, ప్రైడ్ అంటే అహంకారం, లస్ట్ అంటే కామం, అండ్ లాస్ట్ది ఎన్వి అంటే అసూయ. సో హంతకుడు ఈ 7 పాపాలని బేస్ చేసుకునే ఈ హత్యలు చేస్తున్నాడు అని సోమర్సెట్ చెప్తాడు. తర్వాత సోమర్సెట్ లైబ్రరీకి వెళ్ళి ఏవో బుక్స్ చదువుతాడు. అదే టైంలో ఈ కేసుని మిల్స్కి ఇవ్వడంతో మిల్స్ ఈ కేసెస్ని స్టడీ చేస్తాడు. ఆ 7 పాపాల గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే కొన్ని బుక్స్ని చదవమని చెప్పి మిల్స్కి లెటర్ రాస్తాడు సోమర్సెట్. నెక్స్ట్ రోజు మిల్స్ ఆ బుక్స్ తెప్పించుకొని చదువుతాడు, కానీ అతనికి ఏం అర్థం కాదు. ఇదివరకు సోమర్సెట్ ఉన్న ఆఫీస్ రూమ్నే ఇప్పుడు మిల్స్కి ఇస్తారు. మిల్స్ ఆఫీస్కి వస్తే అక్కడ సోమర్సెట్ ఉంటాడు. మిల్స్ ఆ కేసుని స్టడీ చేస్తుండగా అప్పుడే అతని వైఫ్ ట్రేసీ కాల్ చేస్తుంది. డ్యూటీలో ఉండగా ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని మిల్స్ ఆమెతో అంటాడు. నీతో మాట్లాడడానికి కాల్ చేయలేదు, ఫోన్ సోమర్సెట్కి ఇవ్వండి అని ట్రేసీ చెప్తుంది. నా వైఫ్ ట్రేసీ మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి ఫోన్ సోమర్సెట్కి ఇస్తాడు మిల్స్. సోమర్సెట్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది ట్రేసీ. నైట్కి వీళ్ళిద్దరూ మిల్స్ ఇంటికి వెళ్తారు. పరిచయాలు అయ్యాక వాళ్ళు డిన్నర్ చేస్తుండగా మీరెందుకు మ్యారేజ్ చేసుకోలేదని ట్రేసీ సోమర్సెట్ని అడుగుతుంది. మ్యారేజ్ చేసుకునే వరకు వెళ్ళాం, కానీ వర్కౌట్ అవ్వలేదు అని సోమర్సెట్ చెప్తాడు. ఈ ప్లేస్లో మీరు ఎన్నేళ్ల పాటు ఉన్నారు అని ట్రేసీ అడుగుతుంది. చాలా ఏళ్ళు ఇక్కడే ఉన్నా. అవును, మీకు ఈ కొత్త ప్లేస్ నచ్చిందా అని సోమర్సెట్ ట్రేసీని అడుగుతాడు. దానికి మిల్స్ ఆన్సర్ చేస్తూ కొత్త కదా, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్తాడు. అప్పుడే ఇల్లంతా షేక్ అవుతుంది. ఏంటిది ఇల్లంతా షేక్ అవుతుంది అని సోమర్సెట్ అడుగుతాడు. పక్కనే సబ్వే ఉంది, ట్రైన్ వెళ్ళినప్పుడల్లా మాకు ఈ ఊగడం అలవాటే అని మిల్స్ చెప్తాడు. తర్వాత కాసేపటికి రెండో హత్యలో చనిపోయిన ఆ లాయర్కి సంబంధించిన క్రైమ్ సీన్ ఫొటోస్ని సోమర్సెట్కి చూపిస్తాడు మిల్స్. హంతకుడు ఎవరూ లేని టైంలో ఆ లాయర్ గౌల్డ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ దాక్కుని ఉండాలి. ట్యూస్డే మార్నింగ్ మాకు గౌల్డ్ డెత్ గురించి తెలిసి అక్కడికి వెళ్ళాం. ముందు రోజు అంటే మండే ఆఫీస్ ఓపెన్ చేయలేదంట. సో ఫ్రైడే ఈవినింగ్ ఆ టైంలోనే కిల్లర్ గౌల్డ్ ఆఫీస్కి వెళ్ళి దాక్కుని ఉండాలి. సాటర్డే సండే ఎలాగో హాలిడే, ఇంకా మండే ఆఫీస్ తీయలేదు కాబట్టి సో ఆ 3 రోజులు కిల్లర్ ఆ లాయర్ గౌల్డ్ని టార్చర్ చేసి ఉండాలి అని మిల్స్ చెప్తాడు. గౌల్డ్ రైట్ హ్యాండ్కి తప్ప మిగిలిన అతని కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. అతని చేతి దగ్గర ఒక కత్తి ఉంది, అండ్ అక్కడ ఉన్న కాటాలో అతని బాడీకి సంబంధించిన 1 పౌండ్ ఫ్లెష్ ఉంది అని మిల్స్ చెప్తాడు. సో హంతకుడు గౌల్డ్ని బెదిరించి అతని చేతికి ఒక కత్తి ఇచ్చి అతని బాడీలో నుంచి 1 పౌండ్ ఫ్లెష్ కట్ చేసి ఆ కాటాలో పెట్టమని చెప్పినట్టున్నాడు. గౌల్డ్ అలాగే చేసుంటాడు, అందుకే అతను చనిపోయాడు అని సోమర్సెట్ అంటాడు. ఈమె గౌల్డ్ వైఫ్. మర్డర్ జరిగిన టైంలో ఆమె ఊర్లో లేదంట. బహుశా ఆమె ఏదైనా చూడకూడదు చూసిందేమో, అందుకే ఆ కిల్లర్ ఆమె హస్బెండ్ని చంపేసి ఆమెను బెదిరించడం కోసం అలా గీశాడేమో అని మిల్స్ అడుగుతాడు. అలా అనుకోవచ్చు, లేదా ఆమె ఏదో చూడాలనుకున్నది కానీ ఛాన్స్ లేక చూడలేకపోయింది అని చెప్పేసి కూడా అలా గీసి ఉండొచ్చు, మనం ఇలా గెస్ చేయలేం అని సోమర్సెట్ అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఆమె ఇంటికి వెళ్తారు. ఆమెకి ఆ క్రైమ్ సీన్ ఫొటోస్ని చూపించి ఆ ఫొటోస్లో ఏమైనా డిఫరెంట్గా ఉందేమో చూడమని అడుగుతారు. ఆమె ఆ ఫొటోస్ చూసి అక్కడ ఉన్న పెయింటింగ్ రివర్స్లో ఉందని చెప్తుంది. వీళ్ళు ఆ పెయింటింగ్ని చెక్ చేస్తారు. అక్కడ ఏం దొరకదు, కానీ ఆ పెయింటింగ్ ఉన్న వాల్ దగ్గర ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. ఎలా అంటే నన్ను కాపాడండి అని అక్కడ రాసి ఉంటుంది. అది ఈ చనిపోయిన లాయర్ గౌల్డ్ ఫింగర్ ప్రింట్స్ కావని తెలుస్తుంది. ఫారెన్సిక్ వాళ్ళు ఆ ఫింగర్ ప్రింట్స్ని చెక్ చేస్తే అవి యాలన్ అనే వ్యక్తితో మ్యాచ్ అవుతున్నాయని తెలుస్తుంది. అతని రికార్డ్స్ చెక్ చేస్తే అతనికి మెంటల్ ఇల్నెస్ ఉంది. రాబరీస్ అండ్ డ్రగ్స్ అలాగే రేప్ కేసులో కూడా ఇదివరకే వాడు జైల్లో ఉండేవాడు, ఇప్పుడు బయట ఉన్నాడు. అంతేకాదు వాళ్ళ లాయర్ ఎవరో కాదు, రెండో హత్యలో చనిపోయిన ఆ లాయర్ గౌల్డే. సో బహుశా వీడి గురించి ఆ లాయర్కి తెలిసిపోయి ఉంటుంది, అందుకే వాడిని చంపేసి ఉంటారు. ఈ యాలన్ గార్డ్ అసలు పేరు విక్టర్. వీడి పేరు మీద ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి వెతకండి, నాకు తెలిసి ఖచ్చితంగా వాడు అక్కడ ఉండడు అని చీఫ్ చెప్తాడు. నాకెందుకో వీడు ఆ కిల్లర్ కాదేమోనని అనిపిస్తుంది అని సోమర్సెట్ చెప్తాడు.
పోలీసులందరూ ఆ విక్టర్ ఇంటికి వెళ్ళి వెతుకుతారు. అక్కడ వాడు దొరకడు. కానీ అక్కడ ఎవరిదో ఒక శవం మంచానికి కట్టేసి ఉంటుంది. అక్కడ స్లాత్ అంటే బద్ధకం అని రాసి ఉంటుంది. అక్కడే వాడి ఫొటోస్ కూడా ఉంటాయి. వాడు బాగున్న దగ్గర నుంచి ఇలా శవంగా మారేంత వరకు ఆ కిల్లర్ వాడికి ఫొటోస్ తీసి అక్కడే ఉంచాడనమాట. సో 1 year నుంచి ఇతను ఆ మంచానికి కట్టేసి ఉన్నాడు. వీడికి బద్ధకం ఎక్కువ అనుకుంటా, అందుకే కిల్లర్ వీడిని చంపేసి ఉంటాడు అని వాళ్ళు అనుకుంటారు. పోలీసులు ఆ శవం దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు అప్పుడే కొన ఊపిరితో నిద్రలేస్తాడు. దెబ్బకి పోలీసులు అందరూ 1 నిమిషం కంగుతుంటారు. వీడు బ్రతికే ఉన్నాడు రే, అంబులెన్స్ని పిలిపించండి అని సోమర్సెట్ చెప్తాడు. వాడు మనతో గేమ్స్ ఆడుతున్నాడు, నా కొడుకు కనిపించాలి, మ్యాగజైన్ మొత్తం దింపేస్తా అని మిల్స్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడే ఒక ప్రెస్ అతను వచ్చి వీళ్ళకి ఫొటోస్ తీస్తుంటాడు. రేయ్ బయడి బోరా, అసలు చిరాకు దుబ్బుతుంటాయి నువ్వు నీ ఫొటోస్ అని చెప్పి వాడిని పంపించేస్తాడు మిల్స్. చూడు, ఇలా ఎమోషనల్ అయ్యేవనుకో కేసుని సాల్వ్ చేయలేవు. కేసులు డీల్ చేసేటప్పుడు ఇలాంటివి చాలా ఎదురవుతాయి. మనం ఎంత కామ్గా ఉంటే వర్క్ అంత ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అని సోమర్సెట్ మిల్స్కి చెప్తాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన వాడి పరిస్థితి ఎలా ఉందని డాక్టర్ని అడిగితే 1 year నుంచి వాడు ఒకే పొజిషన్లో ఉండడం వల్ల వాడి బాడీలో మూమెంట్ లేదు. మీరు వాడిని క్వశ్చన్స్ అడిగినా వాడి నుంచి మీకు ఎటువంటి సమాధానం రాదు. ఎందుకంటే వాడి నాలుకను కొరుక్కొని తినేసి చాలా రోజులైంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు వాడి మీద చిన్న ఫ్లాష్ లైట్ వేశారనుకోండి, ఆ లైట్గా వాడు చచ్చిపోతాడు. అర్థమైందా? వాడి వల్ల మీకు ఏ యూజు లేదు అని ఆ డాక్టర్ చెప్తారు. నెక్స్ట్ సీన్లో ట్రేసీ సోమర్సెట్కి కాల్ చేసి అతన్ని కలవాలని చెప్తుంది. నెక్స్ట్ రోజు వీళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. మ్యాటర్ ఏంటని సోమర్సెట్ అడుగుతాడు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ విషయం ఇంకా మిల్స్కి చెప్పలేదు అని ట్రేసీ అంటుంది. అదేంటి ఇంత మంచి గుడ్ న్యూస్ నువ్వు ముందుగా మిల్స్కి చెప్పకుండా నాకెందుకు చెప్పు అని సోమర్సెట్ అడుగుతాడు. నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ఈ ప్లేస్ నాకు నచ్చలేదు. ఇక్కడ క్రైమ్ రేట్ బాగా ఎక్కువగా ఉంది. సో క్రిమినల్స్ ఎక్కువ. ఇలాంటి సిటీలో నా పిల్లలు పెరగడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం మిల్స్కి చెప్తే మిల్స్ ఒప్పుకోడు. ఎందుకంటే తను ఏరుకోరు మరి ఈ ప్లేస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. కానీ నాకు పిల్లలు కావాలి, అబార్షన్ చేయించుకోవాలి అన్న ఆలోచన కూడా లేదు. సో ఏం చేయాలో తెలియక మిమ్మల్ని అడ్వైస్ అడుగుదామని పిలిచాను అని ట్రేసీ అంటుంది. ఇలాంటి సమస్య నాకు ఇంతకు ముందు నేను రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఎదురైంది. అప్పుడు నీలాగే నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్. ఇదే క్వశ్చన్ నన్ను అడిగింది. నేను ఒకటే చెప్పా, నాకు ఇలాంటి ప్లేసెస్లో పిల్లలు పెరగడం ఇష్టం లేదు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు క్రిమినల్స్ అవ్వచ్చు, లేదా క్రిమినల్స్ చేతిలో వాళ్ళు చనిపోవచ్చు. అందుకే వద్దు అబార్షన్ చేయించుకోమన్నా. దాంతో నా గర్ల్ ఫ్రెండ్ చాలా ప్రెషర్ ఫీల్ అయ్యింది. చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను అప్పుడు తీసుకున్న డెసిషన్ ఇప్పటికీ రైట్ అని అనుకుంటా. ఎందుకంటే బయట క్రైమ్స్ అలా ఉన్నాయి కాబట్టి. నేను నీకు ఒకటే సలహా ఇస్తా, నువ్వు అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటే నువ్వు అసలు ప్రెగ్నెంట్ అయ్యావన్న విషయం మిల్స్కి తెలియనివ్వకు. తెలిస్తే మీ మధ్య ఉన్న రిలేషన్ పోతుంది. ఒకవేళ నీకు బేబీ కావాలనుకుంటే ఇంకా ఆ బేబీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఆ బేబీ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా పెద్ద అయ్యాక చెడిపోవచ్చు లేదా చనిపోవచ్చు అని చెప్పి సోమర్సెట్ వెళ్ళిపోతాడు. వీళ్ళకి దొరికిన ఆ ఫింగర్ ప్రింట్స్ విక్టర్ గాడివి. వాడింటికి వెళ్తే వాడేమో బ్రతికున్న శవంలాగా ఉన్నాడు. ఆ కిల్లర్ గార్డ్ కావాలనే ఆ విక్టర్ ఫింగర్ ప్రింట్స్ని యూజ్ చేసి ఆ పెయింటింగ్ దగ్గర హెల్ప్ మీ అని రాశాడు. మనం ఆ ఫింగర్ ప్రింట్స్ని చూసి విక్టర్ ఇంటికి వెళ్తే మనకి ఆ కిల్లర్ గార్డ్ చేసిన ఇంకో హత్య తెలిసింది. సో ఇదంతా వాడు కావాలనే చేశాడు. ఒక వ్యక్తిని 1 year పాటు ఇలా టార్చర్ చేశాడంటే ఆ కిల్లర్ గార్డ్ని ఏమనుకోవాలి? వాడికి చాలా స్ట్రాంగ్ మోటివ్ ఉందనుకోవాలా అని సోమర్సెట్ అంటాడు. వాడిని పిచ్చోడు అనుకోవాలి. ఎస్, వాడి పిచ్చోడే, అందుకే ఇలాంటి హత్యలు చేస్తున్నాడు అని మిల్స్ అంటాడు. అసలు ఆ కిల్లర్ గార్డు ఈ 7 పాపాలని బేస్ చేసుకుని హత్యలు చేస్తున్నాడు కదా, వాడికి ఈ 7 పాపాల గురించి తెలుసు అనుకుంటే వాడికి అవి ఎలా తెలిసి ఉండొచ్చు? ఏమైనా బుక్స్ చదవడం వల్ల తెలుస్తాయి. సో వాడు ఎలాంటి బుక్స్ చదువుతున్నాడో తెలుసుకోవాలి. పద, మనకు పని ఉంది అని చెప్పి సోమర్సెట్ మిల్స్ని ఒక లైబ్రరీకి తీసుకువెళ్తాడు. అక్కడ కొన్ని బుక్స్లో ఉన్న కొన్ని పేజెస్ని ప్రింట్అవుట్స్ తీసి వాటిని తన ఇన్ఫార్మర్కి ఇచ్చి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమంటాడు. అసలు ఈ బుక్స్ గురించి నీ ఇన్ఫార్మర్కి ఏం తెలుస్తుందని మనీ ఇచ్చావు? డబ్బులు బొక్క తప్ప ఏ ఉపయోగం లేదు అని మిల్స్ అంటాడు. నీకు మ్యాటర్ తెలీదు. చూడు, FBI వాళ్ళు కొన్ని లైబ్రరీస్ మీద నిఘా పెట్టారు. ఇప్పుడు ఒక వ్యక్తికి లైబ్రరీ కార్డ్ కావాలంటే అతనికి సంబంధించిన ఏదైనా ఐడెంటిటీ కార్డ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు లైబ్రరీ కార్డు ఇస్తారు. ఆ డీటెయిల్స్ మన FBIకి ఉపయోగపడతాయి. మనం డైరెక్ట్గా జనాల దగ్గరికి వెళ్ళి మీ ఐడి కార్డ్ డీటెయిల్స్ ఇమ్మంటే ఎవరు ఇవ్వరు. అందుకే ఇండైరెక్ట్గా ఇలా సేకరిస్తామన్నమాట. సో ఇప్పుడు ఎవడైనా ఈ లైబ్రరీస్కి వచ్చి అందులో ఉన్న బుక్స్ని చదువుకోవడానికి తీసుకువెళ్తే వాటి డీటెయిల్స్ లైబ్రరీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ హంతకుడు ఆ 7 పాపాలని బేస్ చేసుకుని హత్యలు చేశాడు కాబట్టి ఆ పాపాలు రాసి ఉన్న బుక్స్ని వాడు చదివి ఉండాలి. అంటే ఆ బుక్స్ని వాడు లైబ్రరీ నుంచి తీసుకుని ఉండాలి. అంటే వాడి పేరు లైబ్రరీ వాళ్ళ దగ్గర ఉండి ఉండాలి. నా ఇన్ఫార్మర్కి ఆ లైబ్రరీ వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాడికి మనీ ఇచ్చి ఆ బుక్స్ని తీసుకున్నవాడు ఎవడో వాడి అడ్రస్ ఎక్కడో కనుక్కోమని చెప్పా. అదిదా మ్యాటర్, అర్థమైందా అని సోమర్సెట్ అంటాడు. తర్వాత తన ఇన్ఫార్మర్ వచ్చి జాన్ అనే వ్యక్తి ఆ బుక్స్ని తీసుకున్నాడని చెప్తాడు. అప్పుడు వీళ్ళు అతని ఫ్లాట్కి వెళ్తారు. తలుపు కొడితే అక్కడ ఎవరు డోర్ ఓపెన్ చేయరు. అప్పుడే ఒకడు అటు సైడ్ వస్తాడు.
వీళ్ళని చూసి నెమ్మదిగా జేబులో నుంచి గన్ తీసి వీళ్ళపై అటాక్ చేసి వెంటనే అక్కడి నుంచి బయటకు పరిగెడతాడు. వాడే కిల్లర్, మనం రైట్ ప్లేస్కి వచ్చాం అని చెప్పి మిల్స్ వాడి వెంట పడతాడు. అలా చిన్న చేసి జరిగాక మిల్స్ ఆ కిల్లర్కి దొరికిపోతాడు. అయితే కిల్లర్ మాత్రం మిల్స్ని చంపకుండా వదిలి వెళ్ళిపోతాడు. సోమర్సెట్ వచ్చి మిల్స్కి హెల్ప్ చేస్తాడు. మనం ఇంట్లోకి వెళ్ళాలి, వాడే కిల్లర్ అని మిల్స్ అంటాడు. ఇదిగో వాడే కిల్లర్ అని నీకు నాకు తెలిసినా మనం ఆ ఇంట్లోకి వారెంట్ లేకుండా వెళ్ళలేం అని సోమర్సెట్ అంటాడు. వారెంటా తొక్క అని చెప్పి మిల్స్ ఆ డోర్ని పగలగొడతాడు. డోర్ అయితే పగలగొట్టేశాం కాబట్టి ఇప్పుడు వారెంట్ ఎలా తేవాలని ఆలోచించు అని మిల్స్ అంటాడు. ఒక లేడీకి మనీ ఇచ్చి ఆ జాన్ అనే వ్యక్తిపై తనకు అనుమానం వచ్చి సోమర్సెట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారని ఒక దొంగ సాక్ష్యం పోలీసులకి చెప్పిస్తారు. తర్వాత వీళ్ళు ఆ జాన్ ఫ్లాట్కి వెళ్ళి వెతుకుతారు. ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అక్కడ ఉంటాయి. అక్కడ ఉన్న బాత్ టబ్లో మిల్స్ వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. అది చూసి మిల్స్ షాక్ అవుతాడు. ఇంతకు ముందు క్రైమ్ సీన్ దగ్గర ఒక రిపోర్టర్ మిల్స్ వాళ్ళకి ఫొటోస్ తీస్తే మిల్స్ ఆ రిపోర్టర్పై గొడవ పడతాడు కదా, వాడు రిపోర్టర్ కాదు, ఆ కిల్లరే. ఆ ఫొటోస్ అప్పుడివే. అవి చూశాక వీళ్ళకి తెలుస్తుంది అప్పుడు వచ్చిన వాడు రిపోర్టర్ కాదు కిల్లర్ అని. వాడు ఆ టైంలో అక్కడే ఉండి మన కళ్ళ ముందు తెప్పించుకున్నాడు అని మిల్స్ అంటాడు. మరి కనిపిస్తే మ్యాగజైన్ మొత్తం దింపేస్తా అన్నావు కదా, అందుకే భయపడి వెళ్ళిపోయి ఉంటాడు అని సోమర్సెట్ అంటాడు. ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి ఆ ఇల్లంతా సెర్చ్ చేస్తారు. విచిత్రం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకవు. అక్కడ చాలా బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ అన్నీ చదివి హంతకుని పట్టుకోవాలంటే చాలా నెలలు టైం పడుతుంది అని సోమర్సెట్ అంటాడు. అప్పుడే అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. మిల్స్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. మీరు నా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. తొందరలో అదేంటో మీకు తెలుస్తుంది అని చెప్పి కిల్లర్ ఫోన్ పెట్టేస్తాడు. అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తుండగా ఒక లేడీని ఫాలో అవుతూ ఫొటోస్ తీస్తున్నట్టుగా కొన్ని ఫొటోస్ వీళ్ళకి కనిపిస్తాయి. అలాగే ఒక విచిత్రమైన లెదర్ బెల్ట్ కొన్నట్టుగా ఒక బిల్ వీళ్ళకి కనిపిస్తుంది. ఆ లేడీ ఒక ప్రాస్టిట్యూట్ అని వీళ్ళకి తెలుస్తుంది. ఆ లెదర్ బెల్ట్ కొన్న షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నిన్న రాత్రే ఆ బెల్ట్ని వాడు తీసుకెళ్లాడని వాళ్ళు చెప్తారు. ఒక క్లబ్లో ఆ లేడీ డెడ్ బాడీ వీళ్ళకి దొరుకుతుంది. అక్కడ లస్ట్ అని రాసి ఉంటుంది. అక్కడే ఒకడు భయపడుతూ వణికిపోతూ ఉంటాడు. కాసేపటి తర్వాత వాడిని అలాగే ఆ క్లబ్ ఓనర్ని ఇంట్రాగేట్ చేస్తారు. ఆ కిల్లర్ నన్ను గన్తో బెదిరించి నాకు ఆ బెల్ట్ కట్టి నా ద్వారా ఆ అమ్మాయి చనిపోయేలా చేశాడు. నాకు అలా చేయక తప్పలేదు, లేదంటే వాడు నన్ను చంపేస్తాడు, అందుకే అలా చేశాను అని చెప్పి అతను వణికిపోతూ చెప్తాడు. మా క్లబ్కి అలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు, ఎవరినైనా అనుమానిస్తాం, అలా అనుమానిస్తే మా బిజినెస్ రన్ అవ్వవు అని ఆ క్లబ్ ఓనర్ అంటాడు. ఈ హత్యల్లో కూడా ఆ కిల్లర్కి సంబంధించి ఎలాంటి లీడ్ తెలియకపోవడంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకో హత్య చేశానని కిల్లర్ వీళ్ళకి చెప్పడంతో వీళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక మోడల్ చనిపోయి ఉంటుంది. ఆమె ఫేస్ని మొత్తం డ్యామేజ్ చేసి బ్యాండేజ్ వేసి ఉంచుతాడు హంతకుడు. అలాగే ఆమెకి ఒక చేతిలో ఫోన్ ఉంటుంది, మరొక చేతిలో స్లీపింగ్ పిల్స్ ఉంటాయి. మిల్స్ అదంతా చూసి అసలు ఈ స్లీపింగ్ పిల్స్ అలాగే ఫోన్ ఆమె చేతిలో ఎందుకున్నాయి అని మిల్స్ సోమర్సెట్ని అడుగుతాడు. సోమర్సెట్ బాగా ఆలోచించి ఏం చెప్తాడంటే, ఏముంది, ఈ హత్య ప్రైడ్కి సంబంధించింది కాబట్టి ఈమె ఒక మోడల్, సో ఈమె ఫేస్ని మొత్తం డ్యామేజ్ చేసి తర్వాత బ్యాండేజ్ వేశాడు. ఆ తర్వాత ఆమె బతకాలా వద్దా అని చెప్పి ఆమెకే చాయిస్ వదిలేసినట్టున్నాడు. అందుకే ఆమెకి ఒక చేతిలో ఫోన్ ఇచ్చాడు, అలాగే ఇంకో చేతిలో స్లీపింగ్ పిల్స్ పెట్టాడు. సో ఫోన్ చేసి తను బతకాలి అనుకుంటే వేరే ఎవరికైనా కాల్ చేయొచ్చు, లేదు చనిపోవాలనుకుంటే ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకొని చనిపోవచ్చు. సో చాయిస్ ఆమెకే వదిలేశాడు. ఆమె రెండోది సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంది. అందుకే ఈ హత్య ప్రైడ్కి సంబంధించింది. సో హంతకుడు అందుకే అక్కడ ప్రైడ్ అని రాశాడు అని సోమర్సెట్ మిల్స్కి చెప్తాడు. వీళ్ళు ఆ క్రైమ్ సీన్ అంతా పరీక్షించి తర్వాత స్టేషన్కి వచ్చేస్తారు. మీ వైఫ్ కాల్ చేసింది, మీరు బయట ఉన్నారని చెప్పా అని మిల్స్కి చెప్తుంది ఒక ఆఫీసర్. వీళ్ళు స్టేషన్ దగ్గర ఉండగా ఒకడు ఆ స్టేషన్ దగ్గరికి వచ్చి డిటెక్టివ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అతన్ని చూసిన మిల్స్ వెంటనే గన్ అతనికి ఏం చేసి కింద కూర్చోమంటాడు. మీరు వెతుకుతున్న కిల్లర్ని నేనే అని చెప్పి వాడు చెప్తాడు. సో వాడే ఆ కిల్లర్ జాన్ అనమాట. వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేను మా లాయర్తో మాట్లాడాలి అని వాడు చెప్తాడు. అతని చేతి వేలుకున్న స్కిన్ అంతా వాడే తీసేసుకొని ఉంటాడు. అందుకే పోలీసులకి వాడి ఫింగర్ ప్రింట్స్ ఎక్కడా దొరకవు. వీడి గురించి ఎలాంటి హిస్టరీ లేదు, బ్యాంక్ అకౌంట్స్ కానీ వీడి పేరు మీద ఎలాంటి గన్ లైసెన్స్ కానీ లేదు. కానీ మనకు తెలిసినంత వరకు వీడి దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి, అండ్ అన్నిటికీ మించి వీడొక పిచ్చోడు అని చీఫ్ చెప్తాడు. వీడు ఇప్పటివరకు 5 మర్డర్స్ చేశాడు. వీడి లెక్క ప్రకారం ఇంకో 2 మర్డర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అది చేయకుండా మన దగ్గరికి వచ్చి ఎందుకు లొంగిపోయాడో అర్థం కావట్లేదు అని సోమర్సెట్ అంటాడు. వాడు తన లాయర్తో మాట్లాడాక ఆ లాయర్ వచ్చి ఏం చెప్తాడంటే, నా క్లయింట్ జాన్ ఆల్రెడీ ఇంకో 2 హత్యలు కూడా చేశాడంట. మిల్స్ అండ్ సోమర్సెట్ ఇద్దరిని ఆ బాడీస్ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పాడు అని ఆ లాయర్ చెప్తాడు. మమ్మల్ని ఎందుకు తీసుకువెళ్తా అన్నాడు అని మిల్స్ అడుగుతాడు. వాడికి మీరు బాగా నచ్చారంట అందుకనే అని ఆ లాయర్ చెప్తాడు. ఇదంతా వాడి ప్లాన్లో భాగమే అని సోమర్సెట్ అంటాడు. మీరు ఈ డీల్కి ఒప్పుకుంటే వాడు ఈ నేరాలన్నీ చేశానని కన్ఫెషన్ ఇస్తా అన్నాడు, లేదంటే ఆ రిమైనింగ్ 2 డెడ్ బాడీస్ ఎక్కడున్నాయో ఎప్పటికీ చెప్పనని వాడు చెప్పాడు అని ఆ లాయర్ చెప్తాడు. ఇందాక వాడి బాడీపై ఉన్న బ్లడ్ని టెస్ట్ చేశాం,
ఆ బ్లడ్ ఇందాక చనిపోయిన లేడీ బ్లడ్తో మ్యాచ్ అవుతుంది. అలాగే ఇంకొకరి బ్లడ్ కూడా ఉంది, అది ఎవరిదో తెలియట్లేదు. బహుశా వీడు చంపిన ఆ రిమైనింగ్ 2 పర్సన్స్లో ఎవరిదో ఒకరు బ్లడ్ అయి ఉండొచ్చు అని పోలీస్ చీఫ్ మిల్స్ వాళ్ళకి చెప్తాడు. సరే అయితే ఆ 2 డెడ్ బాడీస్ ఎక్కడున్నాయో చూడడానికి మేము వస్తాం అని మిల్స్ అంటాడు. సోమర్సెట్ అండ్ మిల్స్ జాన్ని ఒక కార్ ఎక్కించి వాడు చెప్పిన ప్లేస్కి తీసుకువెళ్తుంటారు. హెలికాప్టర్లో పోలీసులు వాళ్ళని ఫాలో అవుతుంటారు. సోమర్సెట్, మిల్స్ అండ్ జాన్ మాట్లాడుకునేది పోలీసులు వింటుంటారు. అసలు నువ్వెవరు, ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నావు అని సోమర్సెట్ అడుగుతాడు. నేనెవరనేది అనవసరం, నా పని నాకు ఇంపార్టెంట్ అని జాన్ అంటాడు. నీ వర్కా, హత్యలు చేయడం వర్కా, అందులో స్పెషల్ ఏముంది, క్రిమినల్స్ అయిన ప్రతివాడు హత్యలు చేస్తాడు అని మిల్స్ అంటాడు. నా పని పూర్తి అయ్యాక నీతో పాటు అందరికీ తెలుస్తుంది నేను చేసిన పని ఎంత స్పెషలో అని జాన్ అంటాడు. అవునా, ఆ స్పెషల్ వర్క్ ఏంటో తెలుసుకోవడం కోసం నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నా అని మిల్స్ అంటాడు. నాకు ఒక డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? ఇప్పుడు నువ్వు పిచ్చెక్కి ఈ హత్యలు చేస్తున్నావు కదా, నువ్వు పిచ్చోడవని నీకైనా తెలుసా, లేదంటే నువ్వు మాలాగే నార్మల్ పీపుల్లా కాకుండా సంథింగ్ స్పెషల్ అని నీకు నువ్వే అనుకుంటున్నావా? అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుంది అని మిల్స్ అడుగుతాడు. నేను పిచ్చోడినని నువ్వు కన్ఫర్మ్ అయిపోయాక ఇంక నేను దానికి ఆన్సర్ చెప్పి ఏం లాభం? అయినా సరే చెప్తాను, నేను ఈ పని ఇష్టంతో చేయట్లేదు, ఈ పని చేయడానికి నేను ఎన్నుకోబడిన వాడిని, అందుకే ఈ హత్యలు చేస్తున్నా అని జాన్ అంటాడు. ఎవరు నిన్ను ఎన్నుకున్నారు, దేవుడా లేదా రాక్షసుడా? ఇలా చెప్పి తెప్పించుకోవడం నీలాంటి వాళ్ళకి సులువుగా ఉంటుంది కదా. నిజం ఏంటంటే నువ్వు వాళ్ళని టార్చర్ చేసావు, అలా టార్చర్ చేయడం నువ్వు బాగా ఎంజాయ్ చేసావు, ఆ ఎంజాయ్మెంట్ కోసమే వాళ్ళని చంపావు, అవునా అని సోమర్సెట్ అడుగుతాడు. మీరు నన్ను పట్టుకోవడం కోసం ఎన్నో ప్లాన్లు వేసుంటారు, అలా ప్లాన్ చేస్తున్నప్పుడు మీరెంత ఎంజాయ్ చేసి ఉంటారు? సేమ్ నేను అలాగే. మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తారు, నా వర్క్ని నేను అలాగే ఎంజాయ్ చేస్తూ చేస్తాను. క్రిమినల్స్ని పట్టుకోవడం మీ డ్యూటీ అయితే పాపాలు చేసిన వాళ్ళని చంపడం నా డ్యూటీ అని జాన్ అంటాడు. వీడి పెద్ద అపరిచితుడు, మరి నువ్వు చంపింది అమాయకుల్ని అని మిల్స్ అంటాడు. ఎవరు అమాయకులు? ఒకడికి తిండి తినడం తప్ప ఇంకేం పని లేదు, వాడు పుట్టిందే తినడం కోసం అన్నట్టుగా తింటూనే ఉన్నాడు, తిని బలిసిపోయాడు, వాడి వల్ల ఈ భూమికే భారం తప్ప ఏ ఉపయోగం లేదు, అందుకే వాడిని చంపేశా. నెక్స్ట్ ఆ లాయర్, వాడి వల్ల ఎంతోమంది హంతకులు, రేపిస్టులు బయట తిరుగుతున్నారు, ఇంకొకడు డ్రగ్స్ అమ్ముతున్నాడు, ఇంకో అమ్మాయి వ్యభిచారం చేసి అందరినీ చెడగొడుతుంది, ఇంకో అమ్మాయి మనసు ఎంత చండాలంగా ఉన్నా ముఖం మాత్రం అందంగా కనిపించాలి, అందరూ తనని ఆరాధించాలి అనుకుంటుంది, అలాంటి అమ్మాయి కూడా సొసైటీకి డేంజరే, అందుకే వాళ్ళందరినీ చంపేశా. అంతేగాని వాళ్ళెవరూ అమాయకులు కాదు, పాపాత్మలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు, మనం వాళ్ళని రోజు చూస్తుంటాం, భరిస్తుంటాం, ఎందుకంటే అంతకు మించి మనం ఏం చేయలేం అన్న ఫీలింగ్లో మనం ఉంటాం కాబట్టి. కానీ నేను అలా కాదు, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా, అందుకే నేను ముందుకు వచ్చా. తప్పు చేసిన వాడినే కాదు, చేయాలనుకునేవాడు కూడా నాలంటోడు ఒకడు ఉంటాడు, వాడిని చూసి భయపడైనా సరే తప్పు చేయడం మానేయాలి అని వాడు అనుకోవాలి. మీకు అర్థం కావట్లేదు, నేను ఎంత మంచి పని చేశానో మీకు త్వరలో తెలుస్తుంది అని జాన్ అంటాడు. మిల్స్, ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే దానికి కారణం నేనే, అది గుర్తుపెట్టుకో అని జాన్ అంటాడు. నేను ఎప్పుడు పోవాలో డిసైడ్ చేయాల్సింది దేవుడు, నువ్వు దేవుడివి కాదు, అది నువ్వు గుర్తుపెట్టుకో అని మిల్స్ అంటాడు. తర్వాత జాన్ చెప్పిన లొకేషన్లో వీళ్ళు కార్ ఆపి అక్కడంతా సెర్చ్ చేస్తుంటారు, కానీ అక్కడ ఏముండదు. అప్పుడే అటు సైడు ఒక వ్యాన్ వస్తుంటుంది. సోమర్సెట్ వెళ్ళి ఆ వ్యాన్ని ఆపి అందులో ఉన్న డ్రైవర్ని పట్టుకుంటాడు. సార్, నాకేం తెలియదు, మిల్స్ అనే వ్యక్తికి కరెక్ట్గా ఈ టైంకి ఇక్కడికి ఒక పార్సిల్ తీసుకొచ్చిమ్మన్నాడు ఒకడు, అందుకే నేను ఇక్కడికి వచ్చా అని వాడు చెప్తాడు. సరే, ఆ పార్సిల్ అక్కడే పెట్టేసి పరిగెట్టుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి సోమర్సెట్ ఆ డ్రైవర్కి చెప్తాడు. వాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఆ పార్సిల్ ఒక బాక్స్, ఆ బాక్స్లో బాంబు ఏమైనా ఉండొచ్చేమో అని పోలీసులు కంగారు పడతారు. ఏదైతే అయిందిలే అని చెప్పి సోమర్సెట్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్లో ఉన్నది చూసి సోమర్సెట్ షాక్ అయిపోతాడు. పోలీసుల్ని అటు సైడ్ రావద్దంటాడు. జాన్ మనకన్నా ముందంజలో ఉన్నాడు అని చెప్పి సోమర్సెట్ మిల్స్ దగ్గరికి వెళ్తుంటాడు. జాన్ మిల్స్తో మాట్లాడుతూ, ఈరోజు మార్నింగ్ మీరు డ్యూటీకి వెళ్ళాక నేను మీ ఇంటికి వెళ్ళా, అక్కడ మీ వైఫ్ ఉంది, ఆమెని చంపేశా, ఆమె హెడ్ని తీసుకున్నా అని జాన్ చెప్తాడు. అది విని మిల్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సోమర్సెట్ మిల్స్ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న గన్ ఇచ్చేయమంటాడు. ఈడేదో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఆ బాక్స్లో ఏముంది అని మిల్స్ అడుగుతాడు. నీ లైఫ్ నాకు బాగా నచ్చింది, నీ వైఫ్ ఇంకా నచ్చింది, అందుకే నీ మీద నాకు అసూయ కలిగింది, దాంతో నీ వైఫ్ని చంపేశా. సో లెక్క ప్రకారం 6వ పాపం ఎన్వి అంటే అసూయ, నీ మీద నాకు అసూయతో నీ వైఫ్ని నేనే చంపేశా అని మిల్స్ అంటాడు. ఆ బాక్స్లో ఏముందో చెప్పు అని మిల్స్ అరుస్తాడు. మిల్స్, కంగారు పడకు, నీ చేతిలో ఉన్న గన్ కింద పడే, బాక్స్లో ఏముందో నేను చెప్తాను అని సోమర్సెట్ చెప్తాడు. నీకు ఇంకా అర్థం కాలేదా మిల్స్, బాక్స్లో ఏముందో అని జాన్ అంటాడు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. సోమర్సెట్, నిజం చెప్పు, ఆ బాక్స్లో ఏముంది అని మిల్స్ అరుస్తాడు. మిల్స్, కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకు, వీడికి అదే కావాలి, నువ్వు కోపంతో వీడిని చంపడమే వీడికి కావాలి, ఎందుకంటే 7వ పాపం కోపం కాబట్టి, అందుకే వాడు ఇలా ప్లాన్ చేశాడు, అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు వీడిని కోపంతో చంపేస్తే వాడు చచ్చినా వాడే గెలిచినట్టు అవుతాడు, ఆలోచించు అని సోమర్సెట్ అంటాడు.
పాపం నీ వైఫ్ నన్ను చాలా ప్రాధేయపడింది, ఆమె కడుపులో ఉన్న బిడ్డని ప్రాణాలతో వదిలేయమని. కానీ ఏం చేస్తాం, ఏది మన చేతిలో ఉండదు అని జాన్ అంటాడు. అది విని మిల్స్ షాక్ అవుతాడు. మిల్స్ షాక్ అవడం చూసి జాన్ సర్ప్రైజ్ అవుతాడు. ఏంటి, నీ వైఫ్ ట్రేసీ ప్రెగ్నెంట్ అని నీకు చెప్పలేదా అని జాన్ నవ్వుకుంటాడు. మిల్స్ చాలా బాధపడతాడు. ఫైనల్గా కోపంతో జాన్ని షూట్ చేసి చంపేస్తాడు. సో అలా జాన్ అనుకున్నట్టుగా 7 పాపాలు, వాటికి సంబంధించిన హత్యలు అతని చావుతో అలా కంప్లీట్ అవుతాయి. లాస్ట్లో మిల్స్ని అరెస్ట్ చేస్తారు. సోమర్సెట్ తన రిటైర్మెంట్ ఆలోచన పక్కన పెట్టి మళ్ళీ డ్యూటీ చేస్తానంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అది 7 మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.